నోవాహు ఆర్క్. ఇది నోవాహు ఆర్క్ అండి. చూడండి ఎంత చక్కగా కట్టారు. బైబిల్ ఇచ్చిన మరి కొలతల ప్రకారంగా నోవాహు యొక్క ఆర్క్ని ఇక్కడ కట్టడం జరిగింది. చూసారు ఎంత పెద్దది ఉందో, గమనించగలరు. ఒంటెలు, ఏనుగులు వస్తున్నాయి. ఆ రోజుల్లో అందరికీ పుస్తకాలు కానీ లేదా ఏదన్నా ఒక లిటరేచర్ చదువుకొని తెలుసుకునే అవకాశం లేదు ఆ రోజుల్లో. ఆ రోజుల్లో ఊరికి ఒక చోట లేదా పెద్ద ఊర్లో అయితే 2-3 చోట్ల ఇలాంటి స్తూపాలు నిర్మించేవాళ్ళు. ఇలాంటి స్తూపాలు నిర్మించి ఈ స్తూపాల మీద బొమ్మల ద్వారా కథలు అన్నమాట. ఇప్పుడు చాలా చోట్ల ఇండియాలో కూడా కొన్ని స్తూపాలు, కొన్ని బొమ్మలు ఉంటాయి. వాటి ద్వారా అక్కడ కథలు ఏం జరిగినాయి అర్థం చేసుకోవడం కోసం అనమాట. ఇది క్రియేషన్ ఆఫ్ మ్యాన్, అసలు మనిషి ఎలా క్రియేట్ చేయబడ్డాడు అన్న దానికి ఇదంతా కూడా బైబిల్లో జెనిసిస్లో చెప్పిన రీతిగా దేవుడు ఆదామును తయారు చేయటం, ఆదాము గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఆదాములో నుంచి అవ్వను తయారు చేయటం, తర్వాత అవ్వ ఆదాము కలిసి మరి వారి యొక్క జీవితాన్ని స్టార్ట్ చేయటం, ఇదంతా కూడా ఎన్ని రోజుల్లో ఏమేమి జరిగింది, మొదటి రోజు ఏం జరిగింది, రెండో రోజు ఏం జరిగింది, ఇలా ఆదాము తయారు చేసేయడానికి చివరికి 6వ రోజు వరకు క్రియేషన్ ఏం జరిగింది, ఇదంతా కూడా వివరంగా ఈ స్తూపాలు తయారు చేసి పెట్టేవారు అనమాట ఆ రోజుల్లో ఊరు బయట. ఫాల్ ఆఫ్ మ్యాన్ అంటే ఆదాం తప్పు చేసే సందర్భం, తినొద్దు అన్న ఫలం తినటం వల్ల జరిగినటువంటి సంఘటన ఈ యొక్క స్తూపాల్లో మీరు చూడవచ్చు. ఫాల్ ఆఫ్ మ్యాన్. పనిష్మెంట్ అండ్ ప్రామిస్. ఇందాక మన కార్లో మాట్లాడుకుంటా ఉన్నాం చూసావా, సర్ఫాన్ని తొక్కి చంపేయటం. అవును అవును అవును, అవన్ దగ్గర ఉన్న ప్రవచనం. ఎస్ ఎస్, హోల్డ్లో పెట్టేశారు. కయ్యిన్ మటర్. The wickedness filled the earth. ఇదిగా ఉంది అటువైపు, ఆ పాప నుంచి ఉంది అటువైపు, అదే కొంచెం ఇక్కడ ఆర్క్ గురించి దేవుడు చెప్పటము, ఇక్కడ స్టార్ట్ అవటము, దీంతో ఇప్పుడు నిజమైన ఆర్క్లోనికి నేను తీసుకుని వెళ్తాను. బైబిల్లో చెప్పబడ్డ రీతిగా, బైబిల్లో మెన్షన్ చేయబడ్డ రీతిగా ఆ కొలతల ప్రకారంగా కట్టారు. ఇక్కడ నుంచి చూడండి మొత్తం 3 ఫ్లోర్లు ఉంటాయి. ఫ్లోర్ ఏమో మీరు చూస్తూ ఉన్నారు డిఫరెన్స్, మొత్తం 3 ఫ్లోర్స్. ఇలాగా ఆర్క్లోకి వెళ్తాము. చూడండి ఎంత పెద్ద ఆర్క్, అంతా కూడా చెక్కతో కట్టారండి. కింద మాత్రం సిమెంట్ కాంక్రీట్ అదంతా వేసి నిలబెట్టడానికి చేశారు, కానీ మొత్తం కూడా చెక్కతో కట్టారండి. కింద భాగం చూడండి, కింద భాగం
ఫోటో ఆడ నుంచి దాని పక్కన నుంచి కొంచెం పాస్ చేయాలి తీసుకోండి కింద నుంచి పైకి తీసుకోండి. ఇది ముందు భాగం అండి, ఇది చూడండి. ఇది ముందు భాగం. ముందు భాగం ఎంత పెద్దగా ఉందో చూడండి. ఆర్క్ ఎంట్రన్స్. కింద భాగం చూడొచ్చు. నోగరు అంత పెద్దగా కట్టారండి. చెప్పండి సార్. ఇది 12 స్టోన్స్ మాన్యుమెంట్. అంటే ఇస్రాయేలుని మరి దేవుడు ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చినప్పుడు మరి జోర్డాన్ నది దాటేటప్పుడు అక్కడ నదిని ఆరినట్టుగా చేసి దాటించిన తర్వాత మరి యెహోవా దేవుడు యోషువతో చెప్తాడు, 12 తెగల వారు ఒక్కొక్క రాయిని తీసుకొని వచ్చి మీ ఊర్లో వాటిని పెట్టండి, వాటిని చూసినప్పుడు దేవుడు చేసిన మీ కార్యాలు మీరు జ్ఞాపకం చేసుకోవడానికి అని చెప్పి దాని రిజర్వ్లెన్స్గా ఇట్లా 12 స్టోన్స్ పెట్టి ఇక్కడ 12 స్టోన్ మాన్యుమెంట్ అని చెప్పి చెప్పారు. ఇది మీరు జాషువా 4వ అధ్యాయము 3వ వచనం నుంచి 24వ వచనం వరకు మీరు దాన్ని క్లియర్గా చూడగలుగుతారు. ఓకే. లోపలికి వెళ్ళే ప్లేస్ అండి ఇది. ఇన్సైడ్ ఆ డెక్లోకి వెళ్ళే ప్లేస్. ఇవేంటి సార్ ఇవి? సో ఆ రోజుల్లో జంతువుల్ని ప్రతిదానికి ఒక్కొక్క చాంబర్, ఎందుకంటే జంతువులు లోపల తీసుకొచ్చి వదిలేయలేం కదా. పెద్ద జంతువులు చిన్న జంతువులు తీసేయచ్చు, లేదంటే వీటి పడితే వెళ్ళి అడ్డం రావచ్చు. అందుకని ఒక పద్ధతిగా ఉండటానికి ప్రతి ఒక్క జంతువుకి ఒక మరి ఛానల్ పెట్టారు, ఒక్కొక్క ట్యూబ్ లాగా పెట్టారు. సో ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చి ఉండొచ్చు. మిమ్మల్ని దారులు అడిగాను, ఇన్ని జంతువులకి మరి సుమారు 1,00,000 జంతువులు అనుకుందామంటే ఇన్ని జంతువులకి ఎలా ఆహారం ఇచ్చాడు అని అడిగాను. ఎలాగ వాటర్ ఇవ్వగలిగాడు రోజు? సో అన్నిటికీ అన్ని సందర్భాలు ఇవ్వలేరు. అందుకని ఏం చేశారంటే ఇది చూడండి, ఇది ఒక నమూనా. దీనిలో ఆహారం వేసేవాళ్ళు. ఈ ఆహారం వేసినప్పుడు ఇది ఎలా ఉంటుందంటే కింద ఆహారం ఖాళీ అయితే పైన ఉన్న ఆహారం కిందకి దిగుతుంది. కింద ఆహారం ఖాళీ అయినప్పుడే. సో వారానికి ఒకసారి లేదా వారానికి 2 సార్లు వేసామనుకోండి, కింద ఆహారం అంతా అయిపోయేదాకా పైనుంచి ఆహారం దిగుతూ ఉంటుంది. నువ్వు ఒక్కసారిగా అన్నిటికీ ఇలా నింపుకుంటూ వెళ్ళిపోతే ఆహారం వేస్ట్ అయిపోతుంది, వాటికి వేస్ట్ అవ్వదు, అవసరానికి మటుకు అది తిరగలుగుతుంది. అలాగే నీళ్ల సందర్భం కూడా ఇలా చూడండి, ఒక కింద ఒక వాటర్ కింద చొట్టు పెట్టినప్పుడు దీని లోపల నీళ్లతో నింపితే ఈ నీళ్లు కిందవి ఖాళీ అయితే కానీ ఈ నీళ్లు కిందకి దిగవు. అంటే సో ఈ నీళ్ళు తాగిన తర్వాత మాత్రమే ఈ నీళ్ళు కింద దిగుతాయి. కాబట్టి వారానికి 1-2 సార్లు నీళ్లు నింపేసుకుంటే అంతే. ఈ దగ్గర రెండవది నేను అవతలకి వెళ్ళాక ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీటి యొక్క వేస్ట్ మలము కానీ, లేదంటే ఇప్పుడు మన తెలుగులో మాట్లాడుకుంటే బరిలకి అయితే పేడ అంటాం. మరి ఈ మలము కానీ మూత్రం కానీ ఎలాగ కలెక్ట్ చేయగలిగారు ఒక్కొక్కదానికి అనే కాన్సెప్ట్ నేను తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలా చూడండి, ఇందాక చూపించాను మీకు ఎదురు నుంచి, ఇది ఒక జంతువుని పెట్టిన స్థలం. ఈ జంతువులు మనము కానీ మన మూత్రం కానీ విసర్జించినప్పుడు ఇలాగ స్లాంట్గా ఉన్న లేయర్ మీద పడతాయండి. ఇలా పడి ఇవి వచ్చి ఇలా కింద ఛానల్లో పడతాయండి. ఇలా కింద ఛానల్లో పడతాయి. ఇక్కడ నుంచి ఇలా జారి వచ్చి కింద ఛానల్లోకి వస్తుంది. ఈ ఛానల్స్ అన్నీ కలిపి కిందకు వచ్చి కింద గ్యాదర్ అవుతాయి. సో ప్రతిదానికి శుభ్రం చేయాల్సిన అవసరం లేదండి. ఒక క్యూకి వచ్చినప్పుడు మొత్తం ఇక్కడికి ఉంటుంది బకెట్లో, ఇది తీసుకొని వెళ్ళి బయటపడేసి
సో ఈ సైడ్ నుంచి చూస్తే ఈ పైప్ ఇక్కడ కలెక్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి కిందకి జారుతుందండి, ఇది ఇక్కడ కలెక్ట్ అవుతుంది, ఇదంతా కూడా కిందకి వచ్చేస్తుంది. ఎస్ కరెక్ట్. జంతువుల కోసం కట్టిన ఇలా కేజెస్ ఇందాక వివరించినట్లుగా ఆహారానికి యా నీళ్ళకి నీళ్లు ఇది ఖాళీ అయితే కానీ దీనిలో నీళ్లు దిగవు, ఆహారం కూడా ఇక్కడ పూర్తి అయితే కానీ ఈ ఆహారం కిందకి దిగవు. ఇది లోడ్ డెక్క. లోవర్ డెక్ అంటే పడవ యొక్క ముందు భాగం. యా ప్రస్తుతానికి ఇది ఖాళీగా ఉంచేశారు, భవిష్యత్తులో ఇక్కడ ఏమన్నా ఆర్టికల్స్ పెట్టచ్చు, లేదంటే మనం చూడటం కోసం ఇది ఒక ముందు భాగం. చూడండి పెద్ద చెట్టు ముద్దులు, అవును. అంత చెక్కేనండి. ఓకే. చెట్టు ముద్దులు పెద్ద పెద్ద ముద్దులు పిల్లర్లుగా వాడారు. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఈ పడవ అనేది ఒక్క యాక్సిల్తో కట్టలేదండి, ఇది మొత్తము 4 యాక్సిల్స్తో కట్టారు. అక్కడ ఒకటి చూస్తున్నారండి స్ట్రైట్గా, ఒక అవును. అలాగే ఇక్కడ చూడండి పెద్దది, అవును. ఒక దూలము. 3, ఎస్ 4. అవును, 4 దూలం. ఓకే. మధ్యలో మాత్రం అండి 2 యాక్సిల్స్తో పడవంతా కూడా రెండింటితో కట్టారు. ఇట్స్ నాట్ లైక్ సింగిల్. ఇవో జంతువులు, మళ్ళీ జంతువులు ఇంక డెక్కలో. సో బాగుంది. వాళ్ళ నమూనా ప్రకారం నీళ్లు, ఆహారము ఇలాంటి జార్స్ లో వాళ్ళు నిలవబెట్టే ఉంటారని చెప్పి వాళ్ళ అంచనా. వావ్, ఎక్సలెంట్ సార్. యానిమల్స్ అంటే చూడండి, ఒక బోర్డు, స్మాల్ యానిమల్స్. ఎన్ని స్మాల్ యానిమల్స్, జార్స్, వాటర్ జార్స్. ఎక్కడ వాటికి తలుపులు వేసేసి ఎక్కడ ఏ సెక్షన్ ఆ సెక్షన్. ఓ ప్రార్థన చేయడానికి నోవా గారి కుటుంబం. ఆ 8 మంది నమూనా అండి. లాంగ్ జార్స్ ఉన్నాయి ఇక్కడ నిలవ. సో క్వశ్చన్ ఏంటంటే, నోవా మరి సాలీడు పురుగుల్ని, చిన్న పురుగుల్ని పడవలోకి తేవాల్సిన అవసరం ఉందా? సాలీడు పురుగుల్ని, చిన్న పురుగుల్ని తేవాల్సిన అవసరం ఉందా? దాని గురించి ఏం చెప్తారంటే, ద బైబుల్ డస్ నాట్ సీమ్స్ టు ఇండికేట్ దట్ ఇన్సెక్ట్స్ అండ్ ద అదర్ anthropods were required on the ark. The animals that entered the ark were those in which we breathe of life. Genesis 7:15. Several verses. ఊపిరి గల సమస్త జీవులు. అవును, వాటిని ఈ మీరు ఫోటో తీసుకోండి, మనం చాలా చూడాలి కాబట్టి తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్. మీరు కావాల్సినవన్నీ కూడా ఫొటోస్ తీసుకుంటాం. రైట్ సార్. కొండలా ఉన్నాయో. ఓకే. ఒక దానికి ఆహారం అండి, ఒక జీవికి ఆహారం. ఓకే. ఇదే ఇదిగా ఒక పల్లికి కావాల్సిన ఆహారం ఏంటండి, చిన్న పురుగు, మాక్స్ అంటారు కదండి, మాక్స్ అంటారు కదా. సో మీరు ఇక్కడ చూడండి, ఈ మాక్స్ దానిలో తయారవుతూ ఉంటాయండి. ఓకే. దానిలో తయారవుతూ ఉంటాయి. వాటి నుంచి ఈ కొండలకి దారి పెట్టాడు. ఇవి లోపలికి వచ్చినప్పుడు బల్లిలు అవి తిని, బల్లి ఫ్యామిలీస్ అవి తిని బతుకుతాయి. సో ఒక్కసారిగా ఆహారం తేవాల్సిన అవసరం లేదు. ఆహారము ఎలాగ తయారవుతుందో, సైకిల్ కూడా ఉంది, సైకిల్ కాన్సెప్ట్. మల్టిపుల్
ఓకే. Animals ate insects. A series of monsters would allow monsters directly to the bones, providing food source. ఇది ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా దీనిలో తయారవుతుంది మార్పు. ఓకే. దీనిలో తయారైనది ఈ కొండలో చిన్న చేస్తుంది, ఓకే. గొట్టాల ద్వారా ఈ కొండల్లోకి ఎగురుతాయి. ఓకే. ఆటనే బల్లెలు పట్టుకుంది. ఎగ్జాంపుల్ నమూనా ఇచ్చి ఒక కప్పలను పెట్టాడంటే ఎలాగా కప్పలను లోపల పెట్టేవాడు. మనకు అర్థమవడానికి వస్తుంది. ఒక చిన్న ఏదైనా జస్ట్ ఎగ్జాంపుల్, ఇటువైపు పెద్ద పెద్ద జంతువులు, ఓకే. ఎలుగుబంట్లు కానీ అవునవును. ద బేర్ కింగ్. It said back then. Things are a lot bigger. At the end of the river that leads into That there was sloth that weighed up to 4 times. My spirit చూడు అంతవరకు గదులు ఉన్నాయి. ఇది లోవర్ డక్ అండి. ఇది కేవలం ఇది లోవర్ డక్ మాత్రమే. ఎంత ఉంది చూడండి. టైంలో మంచినీళ్ళు చేపలు ఉంటాయి. ఓకే. దానిలో ఉప్పు నీళ్ళు పోసామనుకోండి చేపలు చచ్చిపోతాయి. అవును. చిన్న కాన్సెప్ట్. ఓకే. మరి నోవా జలప్రలయం వచ్చినప్పుడు మరి మొత్తం ఉప్పు నీళ్ళు మంచినీళ్ళు కలిసిపోయి ఉంటాయేమో కదా, అప్పుడు మంచినీళ్ళ చేపలు ఎలా సర్వైవ్ అయినాయి, ఈ రోజు ఆ చేపలు ఎలా వచ్చినాయి అన్న క్వశ్చన్ రావచ్చు. దానికి ఆన్సర్ ఇక్కడ ఉంది. ఫోటో తీసుకోండి. ఓకే. ఇక్కడ ఉంచుకొని లుక్ అప్. పైకి చూడండి ఓడ నమూనా ఎలా ఉంటుంది. 3 అంతస్తుల ఓడ నమూనా. బైబిల్ ఉన్న ప్రకారంగా 3 అంతస్తులు అండి. నోవా జలప్రలయ కాలానికి కూడా డైనోసార్ ఫ్యామిలీస్ ఇంకా ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి. ఈ 85 రకాల డైనోసార్స్ ఉన్నాయంటే అప్పటికి. వాటిల్లో మరి ఇక్కడ 4 మెన్షన్ చేయబడ్డ టైప్ ఆఫ్ డైనోసార్స్ ఈ నోవా ఆర్క్లో కూడా మరి భద్రపరచబడటం, అవి సర్వైవ్ అయినాయి. నోవా తర్వాత కాలంలో కనుమరుగైపోయినాయి అని చెప్పి మాట్లాడుకుంటా ఉన్నాం. కానీ ఇవన్నీ ఉన్నాయి ఇక్కడ ఆ రోజులని వారి యొక్క అంచనా. ఓకే.
అవును ఖాళీ స్థలం ఉంది ఇక్కడ ఇదంతా. ఇదంతా జంతువులకి లేదంటే ఈ ఆహార నిల్వలకి. ఆహార నిల్వలు ఇక్కడ కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ యానిమల్ కైండ్. శ్రీకాకుళం ఫోటో తీసుకోండి, ఇన్ఫర్మేషన్ ఫోటో తీసుకుంటాను. ఇక్కడ అన్ని ఫోటోలు తీసుకోండి, ఏదైనా క్వశ్చన్ ఉంటే అలాగే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాట్ సేమ్ సైజులు మొర సైజు సైజు మోర అలాగే బైబిల్లో చెప్పబడ్డట్టు Same. మోర ఎంత ఉండొచ్చు అంటే 20.4 ఇంచెస్ అంటండి యాక్చువల్గా ఒక మోర. యా యా మా మోరే చూడండి, మా మోర ఇలా వెళ్తే కరెక్ట్ సరిపోయింది. ఓకే 20.4 ఇంచెస్ ఒక మోర. ఈ యొక్క ఆర్క్ మనం చూస్తున్న ఈ యొక్క ఆర్క్ ఈ పడవ ఏ ఆధారంగా, ఏ మోర ఆధారంగా ఇక్కడ మనం చూసాము 20.4 అని. మరి వీళ్ళు ఏ ఆధారంగా చూసారంటే దానికన్నా కొంచెం తక్కువే తీశారండి. తక్కువే తీసి 17.5 ఓకే తో ఈ యొక్క ఇంచెస్తో ఈ యొక్క పడవ నిర్మాణం చేశారు. కానీ ఈ యొక్క రాయల్ లిమిట్ అయితే 20.4, నా చెయ్యి 20.4 ఉందండి నా మోర. కానీ యావరేజ్ మీద తక్కువ చేసి 17.5తోనే ఒక ఆర్క్ నిర్మించుకుంటారు. డైమెన్షన్స్. మీరు క్లీన్ యానిమల్స్, ఫ్లయింగ్ క్రీచర్స్, అన్క్లీన్ యానిమల్స్. అన్క్లీన్ ఏమో ఒక్కొక్క జాతికి 2 చొప్పున వచ్చాయండి. ఓకే క్లీన్ ఏమో ఒక్కొక్క జాతికి 14 చొప్పున లోపలికి వచ్చినాయండి. టోటల్ యానిమల్స్. ఇందుకు ఏ యానిమల్స్ వచ్చే యానిమల్స్ లిస్ట్ ఇచ్చాడు ఇక్కడ. ఫ్లయింగ్ క్రీచర్స్, రెప్టైల్స్, మ్యామల్స్, క్లీన్ యానిమల్స్. ఎదురుగా తీసుకోవచ్చు. థింగ్స్ We're all learning together. ఒకసారి చెప్పు. వాటర్ సుమారు 3,22,000 గ్యాలన్స్ అంటే 12 నెలలకి సరిపోయినంత నీళ్లు ఆల్రెడీ స్టోర్ చేశారండి. ఓకే మరి రెయిన్ వాటర్ అంతా క్యాప్చర్ చేసింది. ఈ వాటర్ ఎలాంటి గ్యాలన్స్ సప్లై చేశారు. ఫుడ్ కనీసం 1.5 ఇయర్స్కి సరిపోయినంత ఆహారాన్ని మరి 15,000 సంవత్సరంన్నర పనికొచ్చే ఆహారం. ఓకే అలాగే మరి గ్రెయిన్స్ కానీ, మరి ధాన్యం కానీ, విత్తనాలు కానీ, మరి నట్స్ కానీ, వెజిటబుల్స్ ఇవన్నీ కూడా సుమారు 400 టన్స్ అంటే 1.5 ఇయర్స్కి నిల్వ ఉంచుకోగలిగిన అంత ఆహారాన్ని పడవల్లో మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూడండి. ఇదంతా కూడా వెనక భాగం, పడవ వెనక భాగం అండి. అదంతా ఈ వెనక భాగం అంతా కూడా స్టోరేజ్కి వాళ్ళు వాడుకునేవాళ్ళండి. సో ఇదంతా పైదంతా కూడా మీరు చూశారు, వాటరు ఇవన్నీ కూడా. అయితే కిందకు వచ్చేసరికి 8 మంది మనుషులు
ఎలాగో వాళ్ళు డివైడ్ చేసుకొని ఉంటారు వాళ్ళ వర్క్. 8 మంది, మరి ఒక పర్సన్ డీలింగ్ విత్ హ్యూమన్ ఫుడ్, ఇలాగ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క టాస్క్ ప్రకారంగా ఫొటోస్ తీసుకోండి, తర్వాత మీరు అనలైజ్ చేసుకోండి, ఎందుకంటే చాలా చూడాలి కాబట్టి. ఈ కేజెస్, ఈ ఆర్క్, ఇవంతా కూడా మనం చూసుకుంటే ప్రస్తుతానికి టైటానిక్ పడవ 883 మీటర్లు మాత్రమే టైటానిక్ పడవ ఉందని చెప్తా ఉన్నారు అంచనాలకు. డెక్ అంటే మొత్తం 3 అంతస్తులు దేవుడు బైబిల్లో చెప్పిన రీతిగా ఫస్ట్ అక్కడ గ్రౌండ్ పోర్ట్ లో అంటే ఆగిన స్థలంలో ఫోటో తీశారు. ఇలాగ 3 ఉన్నాయండి. ఇప్పుడు మనం 3 డెక్కులు పోయి చూస్తాం. Crack in there that's an octopus about the whole time. They were చూపించాను కదండి 3 అంతస్తులని. ఒకవేళ మీకు చిన్న దానిలో ఒక నమూనాను చూపించమంటే ఇలా చూడండి, ముందు భాగం అంతా కూడా ఆహార నిల్వలకి, అదంతా కూడా ఆహార నిల్వలకి. మరి ఆ రోజుల్లో వేస్ట్ బయటకు పంపించడానికి ఇలాగ వీల్ పెట్టి ఈ కింద ఉన్న వేస్ట్ దానిలోకి వేస్తూ ఉంటే ఈ వీల్ తిరగటం వల్ల వేస్ట్ అంతా బయట పడేశారండి. ఇక్కడ చూడండి, మూత్రం అంతా కూడా బకెట్లు దాంతో లాగి బయటపడేయడానికి అండి వేస్ట్. మరి నమూనాలో 3 అంతస్తులు, 1, 2, 3 అంతస్తులు. మరి ఈ ఇలా ఓపెన్ చేస్తే, హింజెస్ ఓపెన్ చేస్తే వర్షం నీళ్ళు కలెక్ట్ చేసుకోవడం కోసం ఇదంతా కూడా వాటర్ స్టోరేజ్ అండి. హింజెస్ ఓపెన్ చేసి వాటర్ స్టోరేజ్ అయ్యాక హింజెస్ క్లోజ్ చేస్తారండి. ఇవన్నీ కూడా 3, 1, 2, 3 అంతస్తుల లేయర్స్ అండి. అనేది ఇది ఒకటే ఉంటదండి. ఇక్కడ మధ్యలో ఒకటే ఉంటది, హల్ అంటారు దీన్ని. ఒకటే పెట్టి ఇలా సైడ్కి ఇలా చెక్క వేసుకుంటే పైకి వెళ్తారండి. కానీ పెద్ద పడవ స్టేబుల్ అవ్వాలా, పెద్ద తుఫాను, పెద్ద అలలు, సముద్రాలన్నీ కలిసిపోయే సమయం, మరి ఎటువంటి ఉధృతిలో ఉంటుందో స్టేబుల్ అవ్వాలి అంటే 3 పెట్టమని దేవుడు ఆ రోజే చెప్పాడు. ఈ 3 దీన్ని ఫోటో తీసుకోండి, తర్వాత అక్కడ ఫోటో తీసుకోండి, వెనకాల కూడా నేను కొంచెం వివరిస్తాను. ముందు డైరెక్షన్ కోసం ఆటో డైరెక్షన్స్ ఇటువైపు ఉన్నవన్నీ కూడా మనం చూస్తాము. ఇప్పుడు మనం నుంచున్న ఆర్క్ నమూనాలో ఇటు పక్కన ఆర్క్ అండ్ కౌంటర్లో ఉన్న నమూనా చూస్తాము. ఫోటో తీసుకొని తర్వాత చూస్తాము. ఈ యొక్క ఓడ మరి నోవాహ్ గారు, మరి ఆయన సంతానము, మరి బంధుమిత్రులు ఎంతమంది సహాయం చేశారో తెలియదు, కానీ ఎంతకాలము ఈ ఆర్క్ కట్టుంటారు అనే ఒక సందేహం ఉందండి. మరి థియాలజికన్స్, మరి హిస్టారియన్స్ వీళ్ళందరూ ఏం చెప్తున్నారంటే మోస్ట్ లైక్లీ ఇది నిజమై ఉండొచ్చు అనేది. 75 సంవత్సరాలు పట్టింది. జెనసిస్ ఆది కాండము 6వ అధ్యాయము 18వ వచనం ప్రకారము 75 సంవత్సరాలు పట్టింది అంటున్నారు. ఎందుకంటే అజ్యూమింగ్ ఎ మినిమమ్ ఆఫ్ 25 years ఫ్రమ్ నోవా, 500 years టు అలౌ హిస్ సన్స్ టు బి బార్న్, మెచ్యూర్ అండ్ మ్యారీ. సో ఈ క్యాలిక్యులేషన్స్ దాని ప్రకారంగా లెక్కేసుకుంటే 75 సంవత్సరాలు అంటారు. కానీ చాలా మంది వాదిస్తారు, ఇక్కడ మనము జెనసిస్ 6:18 తీసుకొని మాట్లాడితే ఇక్కడ జెనసిస్ 5:32 ప్రకారంగా మరి మన క్యాలిక్యులేషన్స్ వేసి 100 సంవత్సరాలని కొంతమంది మరి వాదిస్తూ ఉంటారు. కొంతమంది ఈ 2 వచనాలే కాదు, ఇంకొక వచనం జెనసిస్ 6:3 ప్రకారంగా 120 సంవత్సరాలు పట్టింది ఇది అంటారు. ఏదేమైనా కానీ 75 నుంచి 120 సంవత్సరాల లోపు నిర్మాణం కట్టబడుతుంది. ఈరోజు మనం వచ్చిన ఈ యొక్క నమూనాని అయితే మరి ఇది 6 సంవత్సరాల్లో కట్టారండి. పెద్ద పెద్ద క్రెయిన్స్, పెద్ద పెద్ద ఎక్విప్మెంట్, మరి ఎంతో డబ్బు అన్నీ ఉన్నాయి కాబట్టి కేవలం 6 సంవత్సరాల్లో ఇది కట్టగలిగారండి. దీన్ని 2010లో స్టార్ట్ చేశారు, 2016 మరి జూలైలో దీన్ని ఓపెన్ చేశారండి. వెళ్తురు కదా. ఎలాగొచ్చింది లైట్ అన్ని 3వ అంతస్తుకైనా 4వ అంతస్తుకైనా ఏ అంతస్తుకైనా కూడా పైన ఆ రోజుల్లోనే మరి గ్లాస్ లాంటి మరి ఎలాగా క్రియేట్ చేశారో కానీ పై నుంచి వెళ్తురు ఇలాగ లోపలికి రావడానికి ఏర్పాటు చేశారు. ఓకే, నేను నోవా గారికి గోర్లు కట్ చేయమని చెప్పాను. చెప్పకపోవడం వల్ల చూడండి ఫ్లోరింగ్ అంతా కూడా గోర్లు మార్క్స్ పడుతుంది.
ఇక్కడ ఉన్న పేర్లు, అటువైపు ఉన్న పేర్లన్నీ కూడా ఈ ఆర్క్ కట్టడానికి మరి డబ్బులు ధన సహాయం చేసిన వాళ్ళ పేర్లు ఓకే ఇక్కడ స్పాన్సర్స్. లిఖించబడ్డారు. ఈ ముందు కనబడేది క్రియేషన్ స్టార్టింగ్ నుంచి పత్రం దాకా ఉంటుంది. ఓకే ఫాస్ట్గా బొమ్మ వీడియో చూసేసుకో, ఇదంతా నీకు తెలిసిందే. సర్పెంట్ సెట్ టు ద ఉమెన్. ఇది ఫ్లోర్ అండి. ఈ ఫ్లోర్లో ఎగ్జిబిషన్. సెకండ్ ఫ్లోర్కి వచ్చాం. First day, second day, third day, fourth day, fifth day, and seventh day. ఇన్ ద బిగినింగ్ ఆది యందు దేవుడు భూమిని సృజించాడు. ఆ ఆదికి మానవుల సృష్టికి మధ్యలో మరి 6 దినాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మనం చూడొచ్చాలి. డే 1 దేవుడు జెనసిస్ 1 నుంచి 5 వచనాల వరకు చూసినట్టుగా ది ఎర్త్ అండ్ ద లైఫ్. డే 2 6 నుంచి 8 వరకు మరి ది ఎక్స్ప్లెయిన్స్ 3 డ్రై ల్యాండ్ అండ్ ద ప్లాంట్స్. జెనసిస్ 1:9-13. సన్, మూన్ అండ్ ద స్టార్స్, సీ క్రీచర్స్ అండ్ ఫ్లయింగ్ యానిమల్స్, యానిమల్స్ అండ్ ద మ్యాన్. చివరి రోజున ఆదాము అవని చేశారు. యానిమల్స్ చేసిన చూస్తున్నాం. 7వ దినాన దేవుడు అంత సంపూర్ణమైందని మరి విశ్రాంతి తీసుకున్నట్టుగా మనం చూపిస్తాం. జెనసిస్ 1వ అధ్యాయము, ఆదికాండం 1వ అధ్యాయము మరి 1 నుంచి 31 వరకు మనం చూసినట్లయితే సమస్తము 6 రోజులు ఆయన చేసి మరి అంతా కూడా పర్ఫెక్ట్గా ఉంది. పర్ఫెక్షన్. గాడ్ క్రియేట్స్ ద పర్ఫెక్ట్ వరల్డ్. మొత్తం చక్కగా చేసినట్టుగా మనం వచ్చిన మనకి చూస్తాం. తినకూడదు అన్న పదాన్ని తింటాం అనేది ఇక్కడ నుంచి కొంచెం చూసుకోండి. యా ఎందుకు చెప్పాల్సిన అవసరం అందరూ తెలిసింది కాబట్టి. యా ఇదంతా మ్యూజియంలో పెట్టారు. ఇదంతా మ్యూజియంలో పెట్టారండి. ఈ ఫోటోలో మనం ఏం చూస్తున్నామంటే దేవుడు ఏరియాలో నుంచి ఆదామని బయటకు పంపించేసినది. మరి ఆ పక్కన ఫోటోలో ఫస్ట్ మర్డర్, కయ్యేబెలు అమ్ముని చంపేసిన విధానం. సివిలైజేషన్ ఇలాగా అయింది. సివిలైజేషన్ ఆదికాండం 4వ అధ్యాయం 17వ వచనంలోనే 4వ అధ్యాయానికి మరి కయ్యేను ఒక ఊరు కట్టినట్టుగా మనం చూస్తాం. సివిలైజేషన్. మరి 4వ అధ్యాయము 19వ వచనంలో పాలుగమి బహు భార్యలు కలిగి ఉండే విధానాన్ని మరి 4:19లో మనం చూస్తాం ఇక్కడ. అలాగే మ్యూజిక్ 4:21 మ్యూజిక్, మెటల్ వర్కింగ్. 4:22లో ఎలాగైతే మరి ఇనుము, ఇత్తడి సంబంధించిన పనిముట్లు తయారు చేసే విధానాన్ని. జైంట్స్, బలత్కారులు. 6:4లో ఆదికాండంలో మరి ఆ యొక్క పెద్ద శరీరులు జైంట్స్ లేదా నెహిమీయులు ఆవిర్భావం. వైలెన్స్, కొట్టుకొని చచ్చిపోయారు. మొత్తం బైబిల్ అంతా నీట్గా మనము ఈ గ్లాడియేటర్ రోమా సామ్రాజ్యంలో కొలిషియంలో చూసిన మీదుగా మరి బానిసల్ని వేటాడి చంపటము, మరి పైనుంచి చూస్తూ సంతోషపడటం చేస్తూ ఉండే విధానము, ఇదంతా కూడా ఆ రోజుల్లో అదొక ఫన్. ఆ రోజుల్లో ఉన్న
ఫన్ ఈవెంట్స్. ఈ రోజుల్లో మనకి సినిమా, క్రికెట్ మ్యాచ్ ఎలా ఉంటాయి, ఆ రోజుల్లో మరి ఇట్లా మనుషులు చంపుకొని గ్లాడియేటర్స్ రీతిగా ఉండే ఫన్. ఎక్కడ చూసినా కూడా ఫుల్ ఆఫ్ సారోస్, ఫుల్ ఆఫ్ డిసీజ్, ఫుల్ ఆఫ్ బ్లడ్ షెడ్, ఫుల్ ఆఫ్ డెత్. ఇమాజిన్ ఏ గాడ్లెస్ వరల్డ్. దేవుడు లేనటువంటి లోకం ఎలాగైతే అలాగా ఇదంతా కూడా పాడైపోయిన సందర్భం. నోవాహు జలప్రలయం ముందు ఈ రీతిగా ఉండేది ప్రపంచం అనేది చిత్రాల ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మరి ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. ఒకవేళ మరి నోవాహు జలప్రలయం ముందు ఉన్న లోకము ఫ్లడ్ వరల్డ్ ఎక్సీడింగ్లీ వికెడ్ అండ్ డిజర్వ్స్ టు బి జడ్జ్. మరి ప్రళయం ముందున్న లోకము పాపంతో నిండిపోయి మరి శిక్షకి అర్హులైతే ఈరోజు నివసిస్తున్న మనము ఈ లోకము మరి ఇప్పుడు మనం చూస్తున్న జీవితము మరి ఇది ఎలాంటి శిక్షకి అర్హత కలిగిందో ఆలోచించుకోమని కూర్చొని. జంతువులు కేజీలు ఇవన్నీ కూడా బల్లులు, జంతువులు. జంతువులు ఎలా కూడా పెట్టారు. చక్కగా భద్రంగా పెట్టారు చాలా జంతువులు కూడా. కానీ నక్క కానీ లేదా ఈ రోజుల్లో ఉన్న ఏ రకమైన కుక్కలైనా కూడా ఇవంతా కూడా క్యాండిడ్స్ అని అంటారు అండి. ఇవన్నీ ఎలాగ ఫార్మేషన్ అయినాయి? క్రాబ్ ఈటింగ్ ఫాక్స్ దగ్గర నుంచి గ్రే ఫాక్స్, బుష్ డాగ్, రాకూన్స్, వైల్డ్ డాగ్స్, జాకల్స్, ఫాక్సెస్, ఈ వుల్ఫ్స్, వీటన్నిటి ఎలా ఒక్క జాతి నుంచే ఇవన్నీ కూడా డెవలప్ అయ్యాయి జాతి నుంచి. సో నోవాహు వాడలోకి అన్ని తేవాల్సిన అవసరం లేదండి. నక్కల్ని, కోడిల్ని, కుక్కల్ని తెచ్చాను కాదండి, ఒక జాతిని తీసుకొచ్చాడు వాడి నుంచి. మిగతా వచ్చాయి అనమాట. ఓకే, సేమ్ ఇది అంతే. క్యాట్స్ కైండ్, అందుకే ఎవ్రీ కైండ్ అని పదం వాడాడు దేవుడు. ఓకే, దీని ద్వారా దాని ద్వారా చీత, లైను. ఓకే, స్పీచెస్ వేరుగా అప్పట్లో 34,000 స్పీచెస్ ఉంటే ఈరోజు 1.8 మిలియన్ స్పీచెస్ డాక్యుమెంట్ అయినాయండి.
అవును అవును. ఎలాగైతే ఒక క్యాండిడేట్ నుంచి ఒక 40 రకాల కుక్కలు కానీ నక్కలు కానీ తోడేళ్ళు కానీ వచ్చాయో అలాగా మనం లెక్కేసుకుంటే 34,000 ల్యాండ్ స్పీసీస్ ఈరోజు సుమారు 1.8 మిలియన్ స్పీసీస్. కనుక నోవాహు ఓడలో వస్తే మరి బయటకు వచ్చిన తర్వాత ఎలాగా 1.8 మిలియన్ స్పీసీస్గా మారి దానికి ఎక్స్ప్లెనేషన్ థియరీ. ఎస్. ఈ ఫొటోస్ తీసుకున్నాం. ఏమని చెప్తున్నానంటే పాత కాలంలో ఉన్న స్పీసీస్ మరి కొత్త కాలంలో ఉన్న స్పీసీస్ అడాప్ట్ చేసుకుంటాయండి. చలికాలంలో ఉండే ఇప్పుడు మీళ్ళల్లో ఉండే మనం పెంచుకునే కుక్కలు మరి వేరే చలి ప్రాంతంలో ఉన్నట్లయితే ఆ మామూలు కుక్క చలికాలం వచ్చేటానికి బొచ్చు పెంచుకుంటుందండి. ఎండాకాలం వచ్చేసరికి దానికి ఉన్న బొచ్చు ఊడిపోతూ ఉంటుందండి. సో అకామిడేట్ చేసుకుంటూ ఉంటుంది. సర్వైవల్ ఫర్ ద ఫిట్నెస్. ఆ ఉన్న సందర్భాన్ని బట్టి ఎలాగుంటే మనం సర్వైవ్ అవుతాం అనేది కొత్త తరానికి యానిమల్స్ సర్వైవ్ ఫర్ ద బెస్ట్ అనేది ఇక్కడ ఎస్. రెప్టైల్స్. ఇందాక నేను మీకు బయట ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, నీళ్లు ఎలాగా పోస్తే ఎలాగ ఉంటుందని. ఇలా చూడండి, ఇది ఫుడ్ కంటైనర్, వాటర్ కంటైనర్. కింద ఇలాగా తొట్టు ఉంటుందండి చిన్నది. సో ఈ నీళ్లు కింద తొట్టులో నీళ్లు ఖాళీ అయితే తప్ప పైన తొట్టులో నుంచి నీళ్లు కిందకి దిగవండి. అందుకని ఒక్కసారి పోస్తే అదే కాన్సెప్ట్. అలాగే ఫుడ్ కూడా అలాగే కాన్సెప్ట్. తర్వాత వేస్ట్ తీసే విధానం చెప్పాను కదండి, ఇది ఇలా సైడ్ నుంచి ఇలా జారి కింద పడతా ఉందండి. మళ్ళీ అదంతా జారి కింద పడుతుంది. ఇలా మొత్తం ఒక చోట కిందకు వచ్చినప్పుడు ఇక్కడి నుంచి శుభ్రం చేయడం సులభం, కానీ ప్రతి పెట్టికి శుభ్రం చేయాలంటే అవ్వదు కదా, చాలా కష్టం. 8 మంది మనుషులు కదా ఇక్కడ నుంచి కింద నుంచి క్లియర్ చేశారనేది క్రాపింగ్ యొక్క ఇది. నాకు అక్కడ వాటర్ చూపించాను, ఇక్కడ ఫుడ్ అండి. ఈ ఫుడ్ ఖాళీ అయితే కానీ పైది కింద దిగదు అనమాట. వాటర్ ఖాళీ అయితే కానీ పై వాటర్ కిందకి దిగదు అనమాట. For the small animals, probably yeah, smaller, bigger. Okay. Drinking water, removing the animal waste, sustaining the fresh air, providing the sufficient light. ఇవన్నీ మీరు ఇప్పుడు ఆలోచించరండి క్వశ్చన్స్. అవునవును. ఇప్పుడు ఆలోచించరు. ఏదో 40 రోజులు వర్షం పడ్డది, 40 రోజులు అనుకుంటున్నారు. 40 రోజులు కాదండి, ఎంతకాలం ఉన్నారన్నది మీరు ఆలోచించుకోండి ఒకసారి. ఓకే. మరి ఉన్నప్పుడు ఉన్న అన్ని సార్లు, అన్ని రోజులు, అన్ని నెలలు ఎలాగా ఇవన్నీ ఇవ్వగలిగారు, వాటి యొక్క ఆన్సర్స్ ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వాటర్, వేస్ట్, ఫ్రెష్ ఎయిర్, లైట్, క్లీన్ వాటర్. పైన వర్షం నీళ్లు కలెక్ట్ చేసుకోవడానికి పైన తొట్టులు ఏర్పాటు చేసి వాటి పైపులు పెట్టారు. మరి లిక్విడ్ వేస్ట్ రిమూవల్, ఇలాగ వేస్ట్ అంతా ఒక దానిలోకి వస్తే ఈ మోటార్ ఒకసారి బరువు ఉంటే ఆ బరువును ఆటోమేటిక్గా కింద దానికి రేపుతుంది. ఆ ఫిజిక్స్ వాడి ఈ వేస్ట్ అంతా కూడా బయటకు చూడేశారు. ఏనుగులను పెట్టి అలా నడిపించడం ద్వారా కింద నుంచి ఉన్న బరువు అంతా కూడా ఈ వేస్ట్ అంతా కూడా బయటకు వేసేసారు.
సాలిడ్ వేస్ట్ రిమూవల్, లోపల ఉన్న జంతువులను ఏనుగులను వాడి వాటిని మోటార్గా వీల్ తిప్పటం కోసం చేసినట్టుగా ఇక్కడ మీరు చూడవచ్చు. ఇక్కడ మూవీస్ చూపిస్తున్నారు. అలాగే క్లీన్ వాటర్, అలాగా పైప్ సిస్టమ్ ఆ రోజుల్లో వేస్ట్ అలాగే వేస్ట్ పడుతుంది. ఏనుగులు వాటి ఎలాగైతే వేస్ట్ పైకి తోలేసాడు. అర్థమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి. అర్థమైంది సార్. తీసుకొచ్చి అంతా ఎక్కడ పడితే అక్కడ ఛానల్ కింద పడేస్తున్నారు. ఇక్కడ నుంచి చేస్తే ఏనుగు ద్వారా మిషన్ నడుస్తూ పైకి వెళ్ళిపోతాం. పైకి వెళ్ళిపోయి పడుతుంది. ఇలా అంటూ సముద్రంలో పడిపోతాం బయటకి. ఎస్ అవును. ఇది సముద్రంలో బయటకి. ఇది పుష్ చేయడం ద్వారానే లోపలికి ఎయిర్ కూడా వస్తుందండి. అవును. వెంటిలేషన్ నుంచి వాటర్ పుష్ చేయడం ద్వారా పైనుంచి వర్షం నీళ్ళు అంతా కూడా ఇలా నిల్వ చేస్తున్నారు. చాలా కష్టపడారంటే వాళ్ళకి. ఏ లేయర్లో ఆ లేయర్లో వాటర్ నిల్వ చేసుకునే చెప్తాను. అవంతా కూడా తోడేస్తాను. ఓకే, తర్వాత వెంటిలేషన్. ఎలాగా మొత్తం ఫ్రెష్ ఎయిర్ లోపలికి వచ్చింది, వెలుతురు ఎలాగ లోపలికి వచ్చింది అన్న కాన్సెప్ట్ మీకు చక్కగా వీడియో రూపంగా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ చూడండి. గాలి అర్థమైందా? ఎక్స్ప్లెయిన్ చేయాలా? తెలిసిపోతుంది, క్లియర్గా అర్థమైపోతుంది. మొత్తం వెంటిలేషన్. ఈ వెంట్స్ ద్వారా గాలి లోపలికి తీసుకుంటుందండి. ఓకే. ఈ వెంట్స్ లోపల గాలి ఇక్కడ మాత్రమే తీసుకోగలుగుతుంది. ఇక్కడ ఉన్న గాలిని కిందకి ఎలా పంపించగలుగుతుంది? ఏదైనా పుష్ చేయాలి కదా. ఈ వాటర్ ఇక్కడికి వచ్చినప్పుడు సముద్రపు నీళ్ళు కింద నుంచి పైకి నెట్టినప్పుడు ఈడున్న గాలంతా కూడా ఈ డోర్స్ వెంట్స్ ఓపెన్ అయ్యి లోపలికి వెళ్ళి అన్ని ఫ్లోర్స్కి ఫ్రెష్ ఎయిర్ అవుతుంది. అన్ని ఫ్లోర్స్ లైటింగ్ మొత్తము 3 రీతిగా లైట్ ఇక్కడ వచ్చిందని చెప్పేసి నమ్ముతున్నామండి. ఫస్ట్ది ఆర్టిఫిషియల్ లైటింగ్. మరి మనం ఇంట్లో పెట్టుకున్న క్యాండిల్స్ కానీ మరి దీపాలు కానీ ఆర్టిఫిషియల్ లైటింగ్. రెండవది సన్ లైట్ త్రూ ది కవరింగ్. మధ్యలో ఈ వెంట్స్ ఓపెన్ చేసుకునే కాన్సెప్ట్ ఉండబట్టి ఈ రాత్రులు వర్షం అయిపోయిన తర్వాత పగలు వచ్చినప్పుడు ఈ వెంట్స్ ఓపెన్ చేయడం ద్వారా పైనుంచి మనం ఇందాక చూసాం కదండి ఆ లైట్ ఎలాగైతే కిందకి రావచ్చు. సో ఇప్పుడు చూడండి, ఆ వెంట్స్ ఓపెన్ చేయడం ద్వారా ఆ లైట్స్ లోపలికి సైడ్ ఛానల్స్ లోపలికి లైట్ రావడానికి అవకాశము ఉందండి. తర్వాత వర్షం తగ్గిపోయిన తర్వాత ఈ పైన ఉన్న వాటిని ఓపెన్ చేయడం ద్వారా ఈ యొక్క లైటింగ్ చాలా పూర్తిగా లోపలికి వచ్చింది. 40 దినాలే కదండి వర్షాలు పడింది. 40 దినాలు ఈ సైడ్ ఓపెనింగ్స్ వాడారు వర్షాన్ని ఉన్నప్పుడు. మరి తర్వాత మెయిన్వి ఓపెన్ చేశారు. మరి ఈ కవరింగ్ లైట్ త్రూ ది కవరింగ్ ఉన్నప్పుడు ఎలాగ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను
ఈ వర్షం పడినా కూడా ఇది నీళ్లు లోపలికి రావు, కానీ లోపల సైడ్లో లోపలికి వస్తుంది. సో సన్లైట్ త్రూ ద కవరింగ్, సన్లైట్ త్రూ ద ఓపెనింగ్ అండ్ ఆర్టిఫిషియల్ లైటింగ్, ఈ 3 విధానాలుగా మీకు ఇందాక అక్కడ అడిగాను క్వశ్చన్లో, వేస్ట్ ఎలా బయటికి వెళ్ళింది, ఫ్రెష్ వాటర్ ఎలాగా వాళ్ళందరికీ ప్రొవైడ్ చేయబడ్డది, మరి ఫ్రెష్ ఎయిర్ ఎలాగ వచ్చింది, లైట్ ఎలా వచ్చింది, ఈ 4 కాన్సెప్ట్స్ ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫుల్ స్పీడా? ఓకే. చూస్తానంటే జస్ట్ ఫొటోస్ తీసుకుంటాం. Good question. These 2 birds are here because my lovely wife, Zara, who's always been good with animals, wanted to train them to fetch items and carry messages. Do you have any more? Why don't I look see something? What do you mean? I look about the same age as any other season. డాక్యుమెంటేషన్. Except ఎప్పటికప్పుడు రిపేర్లు చేసుకుంటా వర్క్షాప్. వర్క్షాప్, యా. ఇప్పుడు రిపేర్లు ఇన్సైడ్ రిపేర్ ఉంటాయి కదా, ఇన్సైడ్ రిపేర్, యా. పనిముట్లు, వాళ్ళ వీడియో తీసుకున్నాం. దేవుడు మూసేసిన డోర్. తీస్తా దేవుడు మూసేసిన డోర్ ఇది. ఈ డోర్ ద్వారానే నోవాహు తన కుటుంబం ఈ యొక్క వాడలోకి వచ్చి సురక్షితంగా మరి కొన్ని వేల జంతువులతో మరి రక్షింపబడ్డది. ఈ డోర్ని మూసివేసింది దేవుడే. ఆ సమయం లోపల ఎంతోమంది లోపల రమ్మని అడిగాడు, కానీ రాలేకపోయారు, నమ్మలేదు. ఈ యొక్క వరద ఏంటి, వర్షం ఏంటి అని నవ్వారు వాడ కట్టడాన్ని. ఎందుకంటే 75 నుంచి 120 సంవత్సరాల కాలం పట్టింది వాడ కట్టడానికి. ఇంతకాలం కడుతున్నాడు ఏంటి వాడ అని నవ్వారు, నమ్మలేదు. మరి ఆ డోర్ మూయబడ్డది, ఆయనే మూసాడు బయట నుంచి. మిగిలిన వాళ్ళందరూ చనిపోయారు. మరి రాబోయే దినాలలో క్రీస్తు ద్వారా మాత్రమే మనము నిత్య జీవంలోకి వెళ్ళగలుగుతాము. మరి 2000 సంవత్సరాలు అయిపోయింది దేవుడు వెళ్ళిపోయి, మరి ఎప్పుడు వస్తాడు అని అనుకునే వారికి దొంగ వల్ల ఆయన వచ్చినప్పుడు సిద్ధపడకపోతే వాడ బయట మరి మిగిలిపోయి మునిగిపోయి చనిపోయిన వారి వలె మనం కూడా నశించుకుందామేమో. జాగ్రత్త పడి యేసుక్రీస్తుని మనం ఇప్పుడు 3rd ఫ్లోర్కి వెళ్తున్నాం అండి. 3rd ఫ్లోర్ 3 అంతస్తుల బిల్డింగ్.
ఎస్. ఒకసారి గమనించండి, కింద నుంచి ఎంత లావుగా పైకి వచ్చిందో. ఇది 3వ అంతస్తులో ఉన్నామండి. ఒకటే చెట్టు అండి కింద నుంచి పైదాకా. ఎంత బలమైన చెట్లు దేవుడు చెప్పాడు కట్టండి. అంటే చాలా మంది నమ్మడానికి అంత చెట్లు ఉంటాయి అనుకుంటారేమో. చూడండి, నేను పట్టుకున్నాగానే అందదండి, అందదు. ఇంత పెద్ద చెట్టు కింద దాకా చూడండి, ఒకటే చెట్టు అండి. ఒకటే చెట్టు పైకి చూడండి, ఇంకా పైకి వరకు. అటువైపు చూపించండి, అటువైపు చూపించండి. ఆ చివర రూఫ్ దాకా ఒకటే చెట్టు అండి. ఓకే. అవి మళ్ళీ వచ్చి ప్రశ్న వస్తుంది. నోవాహు కుటుంబం నోవాహు యొక్క క్వార్టర్స్, తన ఇల్లు. ఓకే. ఇంత పెద్ద ఓడలో నోవాహు తన కుటుంబము, తన బిడ్డలు, తన రూము, జీవన విధానము, వంట, పడుకునే ప్లేసెస్, ఇదంతా కూడా మనం ఇక్కడ చూస్తాం. షేమ్ యొక్క రూమ్ ఇది. షేమ్స్ రూమ్. హలో షేమ్. జాఫెత్ యొక్క రూమ్. ఓకే, జాఫెత్ యొక్క రూమ్. తన భార్య హలో జాఫెత్. ఇదంతా కూడా ఆహార నిల్వ పదార్థాలు. మంచిగా కూరగాయలు, క్యాబేజీ, ఉల్లిపాయలు, క్యారెట్. ఇవన్నీ బొమ్మలు పెట్టారా? జస్ట్ బొమ్మలు. ఇది వంటగది. పైన చిన్నులపాయలు, పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు అనేవి. ఇది డైనింగ్ టేబుల్. డైనింగ్ టేబుల్. ఆ రోజుల్లో లూమ్, మగ్గం. మరి ఆ రోజుల్లో ఇలాగ ఫ్రెష్గా మరి కుండీల ద్వారా మరి ద్రాక్షాలు కానీ, లేదంటే కొన్ని ఆకుకూరలు కానీ, మరి క్యాబేజీ, లేటెస్ట్ ఇటువంటి ఆకుకూరలు ఆ రోజుల్లో కుండీల ద్వారా ఇలా పండించేవారు. డైట్. హ్యామ్ బయటికి వెళ్ళాడండి, పని చేస్తా ఉన్నాడు, నీళ్లు ఏర్పాటు చేస్తా ఉన్నాడు పడవలో. సో హ్యామ్ యొక్క తను తన భార్య లేదు, కానీ ఇది వాళ్ళ గది అండి. ఓకే. గర్భఫలం అయిపోయిన తర్వాత నోవాహు మరి పావురాన్ని విడిచిపెట్టినప్పుడు పావురము మరి తిరిగి చిగురించిన ఒలీవ కొమ్మని తీసుకొని వచ్చింది. అక్కడ చూస్తా ఉన్నాం మనం. ఇది నోవాహు గారి. ఇది నోవాహు గారి ఇల్లు అండి. ప్లాన్స్, రూట్ మ్యాప్ అదంతా కూడా. ఫాసిల్స్ అండి, ఫాసిల్స్. ఒక మ్యూజియం లాంటిది. నోవాహు జలప్రలయం జరిగిందనడానికి ప్రూఫ్.
నోవాహు జనపేయడం జరిగిందన్నాను ప్రూఫ్ అండి. And then the whole center. I like the glasses. Yeah, this is the type of fossils that were from the Jurassic period. What's that like spiral one? That's a shell. It's a seashell. A giant squid. That's not giant. That's I'm in bed. I'm in my head hurts and my stomach hurts. So your whole body hurts. Is it about one time? Yeah. And they're very representative. ఇండియా కోసం కూడా ఉంది. ఆరాధ్ కొండ మీద అడవి నోడు. I mean, they have to land. So it's like this. What did you? These could have been here, and then this came through, right? So it's all has to find out, right? ప్రూఫ్ అండి ఇది. నీళ్ళ ముందుండి వచ్చి ఆరిందని చెప్పి ప్రూఫ్. లాస్ట్ ఫ్లోర్ ఇది. చూసావా చాలా బాగుంది. చూసా గడ్డ తర్వాత ఫార్మేషన్ ఎలాగో గ్రాండ్ క్యాన్యన్ ఎలా వచ్చింది, ఓకే. ఐస్ ఏజ్ ఎలా ఉంది. Very interesting. Counting the so-called annual nice for in Antarctica. As this nice seafood body, the counting of these lands is actually done on removal icebergs. Those cores show about 110,000. ఐస్ ఏజ్ చూసావా. చూసా ఏం జరిగింది, ఎలాగ ఒకటే భాష ఉన్న వాళ్ళు, ఎందుకంటే ఒకటే కుటుంబం, ఒకటే భాష ఉంది. Yeah. ఇప్పుడు ఎన్ని భాషలు అలా వచ్చినాయి? ఐ మీన్ మీ ఇండియాలో సంస్కృతం భాష కొన్ని లక్షల సంవత్సరాలు లేదు కదా. నోవాకు ముందు అసలు ఒకటే భాష ఉంది. ఇప్పుడు నోవా కుటుంబం నుంచి అంతకుముందు ఎన్ని భాషలు ఉన్నాయి అనుకున్నా కూడా అన్ని అంతరించిపోయాయి. నోవాకు దగ్గర నుంచి ఒకటే భాష. బయటకు వచ్చినప్పుడు ఎలాగ వాళ్ళు మరి బహుభాషలు ఎలా వచ్చినాయి అనేది ఇక్కడ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఎస్, బాబేలు 3Dలో ఉంది చక్కగా. బాబేలు కూడా కట్టడం ఎలా కట్టడం 3Dలో ఉంది. ఇది మీకు చాలా ఉపయోగపడేదండి. టేబుల్ ఆఫ్ నేషన్స్, ఎవరు మూలన ఏ దేశాలు ఫామ్ అయినాయి, ఈరోజు ఉన్న ప్రస్తుతం ఉన్న దేశాలు ఎలాగ ఫామ్ అయినాయి అనేది, ఎవరి సంతానము వాళ్ళ పిల్లలు. ఇదిగోండి ఇండియా ఎవరి నుంచి వచ్చింది అంటే నేను చెప్తున్నాను, షేమ్ యొక్క కొడుకు ఇలామే ఫాదర్ ఆఫ్ మెస్పిటోమియా. ఇతని ద్వారానే ఇండియా, ఇరాన్, పాకిస్తాన్ ఆ దేశాలన్నీ కూడా మూల పురుషుడు ఇలా మరి నోవాహు యొక్క పెద్ద కొడుకు ఇతని ద్వారా వచ్చినాయి. ఇది అంతా మీరు భాషల గురించి మాట్లాడుతున్నప్పుడు ఇదండి, ఈ భాషలు ఎలాగా మరి కొత్త భాషలు మరి వచ్చాయో, ఎక్కడ స్టార్ట్ అయినాయో, ఆదాము నుంచి ఒకటే భాష ఉంది. బాబేల్లో ఎలాగ భాషలు అనేవి మారిపోయినది ఇక్కడ చెప్తుంది. ఫోటో తీసుకుంటాం. ఇది కెనడా వారు. ఇది కెనడా. ఓకే, రైట్. నెక్స్ట్ నెబ్రాస్కా. ఓకే, నెబ్రాస్కా. సార్ వీడియో తీస్తున్నాను సార్. మెక్సికో. ఓకే, మెక్సికో. సెంట్రల్ అమెరికా. గయానా సౌత్ అమెరికా. ఓకే, పెరు సౌత్ అమెరికా. ఓకే. ఇక అన్ని మిక్స్ మొత్తం అలా ఉన్నాయి. ఇక్కడ సౌత్ ఆఫ్రికాకు వస్తున్నాము. టాంజానియా, కెన్యా, మిడిల్ ఈస్ట్, సదరన్ యూరోప్, అకేడియన్.
ఇది వచ్చేసి ఏ ప్యాక్ అంటారు కింద. ఓకే. సౌత్ పసిఫిక్, ఆస్ట్రేలియా, వెస్ట్రన్ ఆస్ట్రేలియా, సెంట్రల్ పెసిఫిక్, చైనా, సుమేరియన్, సెంట్రల్ ఏషియా. ఇది ఫ్లడ్. ఎవరెవరు ఎక్కడ సెటిల్ అయ్యారు? ఎక్కడెక్కడ నుంచి ఎలా సెటిల్ అయ్యారు అనేది చివరికి ఓ తమిళ్. చూడండి ఇక్కడ తమిళ్ కనబడుతుంది, సాంస్క్రిట్ కనబడట్లేదు. అదనమాట, బాగా అర్థం చేసుకోండి. రెయిన్బో కవనెంట్ నమూనా, కవనెంట్ ఆదికాండం 8:20 నుంచి 22 వరకు పవిత్రమైన పశువుల్ని వాళ్ళు దేవుడికి అర్పించి మంచి వాగ్దానాన్ని పొందుకున్నారు. సో మాంసం తినే పర్మిషన్ మనిషికి, నాన్ వెజిటేరియన్ కదా మనం. మనకి నోవాహు ముందు మాంసం తినే పర్మిషన్ లేదు. జంతువుల్ని దేవుడు ఆదాముకి చర్మములు తినడం కోసం మరి మాంసాన్ని అంటే ఒక గొర్రె చర్మాన్ని మనకి చంపి చర్మం ఇచ్చాడు. కానీ నోవాహు జరిపిన తర్వాతే పర్మిషన్ టు ఈట్ మీట్. And the flood ended, God gave man permission to eat meat. The qualification that it did not have its lifeblood in it. ఓకే. ద స్క్రోల్. హిబ్రూ బైబిలా? జెనిసిస్ అనుకుంటా ఇది. ఇక్కడ ఇది కూడా తీసుకో కిందది లైట్లో. తోరా. లైట్ కావాలా? తోరా అండి ఇది. తోరా. తోరా స్క్రోల్ ఇన్ హిబ్రూ, 20th century. ఎస్ ఎస్. ఎంత బాగుంది, ఎక్సలెంట్ అండి. 1621లో ఇది ముద్రించబడిన బైబిల్ సిరియా అరబిక్ రిపబ్లిక్ సిరియన్ యొక్క దేశంలో న్యూ టెస్టిమెంట్ బైబిల్ ఇది. ఓకే. ఇది చూడండి మరి కోడెక్స్. కొద్దిగా చినిగిపోయి పాడైపోయిన గ్రీక్లో రాయబడిన మరి 3 AD ఆఫ్టర్ డెత్ ఆఫ్ క్రైస్ట్ 3వ శతాబ్దంలో మరి తీయబడ్డ జాన్ గాస్పుల్. ఇది గ్రీక్లో రాసిన జాన్ గాస్పుల్ అండి. చూడండి ఒరిజినల్. ఇది చూడండి, ఇది కూడా 3rd centuryలోనే మరి 1 Peter 2 Peter అండ్ జూడ్ ఈ రీతి ఒరిజినల్ బైబిల్ అండి. ఒరిజినల్ బైబిల్ అండి. చూడండి ఆ రోజుల్లో కూడా చాలా మట్టుకి అండర్లైన్ చేసుకోవటము, పైన ఏదో రాసుకోవటము చూసారు. అక్కడ రిఫరెన్స్లు ఎలా ఇచ్చారో ఇదంతా. ఇది కొంచెం క్లియర్గా చూడండి ఇక్కడ జూమ్లో. ఓకే. లేట్ AD 200 ఆఫ్టర్ డెత్ 200స్లో మరి కీర్తనలు అండి. ఓకే. ఒరిజినల్. ఎనిమిదిలో ఇది చూడండి, ఇది 1838లో లండన్లో ఫస్ట్ బైబిల్, కంప్లీట్ బైబిల్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ అండి. 1838 ఫస్ట్ ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసిన బైబిల్. లండన్లో చూస్తున్నారా? తీసుకోండి సార్. తర్వాత ఇది 1549లో ద బైబిల్ కంటైన్స్ ద ట్రాన్స్లేషన్స్ ఆఫ్ విలియమ్స్ ఫినిష్డ్ బై మ్యాన్స్. విలియం టెండల్ బుక్ అట. 1549లో వాళ్ళు ట్రాన్స్లేట్ చేసిన బైబిల్ అండి.
చైనా ద గ్రోత్ ఆఫ్ ద సోల్. చైనా తర్జుమా బైబిలా? ఇది 1969లో హాంకాంగ్. ఇది 1866లో చైనీస్ బైబిల్ ఇది. ఓకే, చైనీస్ బైబిల్ 1866లో. ఓకే, ఇది 1825లో మాన్యూస్క్రిప్ట్స్, హడ్సన్ టైలర్ మాన్యూస్క్రిప్ట్స్ 1903. లో బైబిల్ ఇది. ఓ, ద గాస్పెల్ ఆఫ్ జాన్. Engage with the Bible in the stories of Donatos, Giorgio nachos. It's only 2 bucks. Let's go. ఎంటైర్ షిప్ అండి ఇది. ఇది కూడా చక్కగా పైన నించోబెట్టుంది. ఇది హిస్టరీ ఆఫ్ ది ఎర్త్ అండి. ఈ యొక్క భూప్రపంచం మీద ఆదాము అవ్వగారు మరి వాళ్ళు జన్మించిన కాలం నుంచి వారి బిడ్డలు ఆదాము అవ్వ, కయ్యను, ఏబేలు, కయ్యోనికి బిడ్డలు తర్వాత ఏబేలు చనిపోయిన తర్వాత ఆదాము గారికి పుట్టిన బిడ్డలు, ఇట్లాగా మరి ఈ యొక్క వాళ్ళ యొక్క సంతానం, వాళ్ళ వంశావళి అంతా కూడా మీరు పైన చూస్తారు. కిందంతా కూడా ఆ రోజుల్లో ప్రపంచం ఎలా ఉండేది, మరి మొట్టమొదటిగా తయారు చేయబడ్డ వస్తువులు ఏంటి, మొట్టమొదటి భాష ఎలాగ కనుగొన్నారు, మరి ఈ భాష పిక్టోరియల్ లాంగ్వేజ్ మొదటి భాష ఎలా కనుగొన్నారు. ఇక్కడ చూడండి 334 BC మరి మనకు ఆధారాలతో పాటు దొరికిన పిక్టోరియల్ లాంగ్వేజ్ యొక్క ఆధారాలు. తర్వాత ABCD ఆల్ఫాబెట్స్ ఎలా వచ్చినాయి, బాబిలోన్ కాలము, మరి ఇవన్నీ కూడా వివరించుకుంటూ చెప్పుకుంటూ వెళ్తే మరి వీళ్ళు యేసుప్రభు వారి యొక్క వృత్తాంతంలో ఎలాగ యేసుప్రభు జన్మించడం మరి పైన చూస్తాము. కింద బాబిలోను, అలాగే మరి సామ్రాజ్యాల ఆవిర్భావం, మరి చైనా దేశం, అమెరికా దేశం, ఈజిప్ట్ దేశము, ఈ యొక్క దేశాల యొక్క ఆవిర్భావము. ఇలా పైనంతా కూడా బైబిల్ చూడవచ్చు. బైబిల్ ఆధారాల ప్రకారంగా ఇదంతా కూడా హిస్టరీ అండి, కల్పిత కథలు కాదు. వీటి యొక్క ఆధారాలతో పాటు మరి బైబిల్ నుంచి బయట పక్కన కిందేమో చరిత్రలో ఏం జరుగుతుంది, ఏ రాజులు ఉన్నారు, ఏ రాజ్యాలు ఉన్నాయి, పైన ఏమో బైబిల్లో ఏ సమయంలో ఈ విషయం మాట్లాడుతున్నాం, జడ్జెస్ మరి కాలంలో ఏమి జరుగుతుంది, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇవన్నీ కూడా వివరంగా చెప్పుకుంటూ ఉంటుందండి. ఇదంతా కూడా ఈ యొక్క పెద్ద మ్యాప్ మన అనిల్ గారి దగ్గర ఉందండి. అనిల్ గారు ఏదో ఊరికే చెప్తున్నారు అనుకుంటున్నారేమో, ప్రతి ఒక్కటి ఆధారాలతో ఉందండి అనిల్ గారి దగ్గర ఈ మ్యాప్. మరి క్రీస్తు యొక్క మరణము, రోమా సామ్రాజ్యము దాని యొక్క ఆవిర్భావము, కొలిసియము, ఈ రోమా కాలం, ఇదంతా కూడా అలాగా మనము చివరకు వచ్చేసినట్లే ఇదంతా చూసుకొని అమెరికా ఆవిర్భావం దాకా ఉందండి చరిత్రతో. ఈరోజు మరి జాన్ కోయ్ గారు అమెరికాలో నుంచొని చూస్తూ ఉన్నారు. ఇది అమెరికా ఆవిర్భావం వరకు ఈ యొక్క చరిత్ర మొత్తం కూడా ఉందండి. మనిషి పుట్టిన దగ్గర నుంచి అమెరికా ఆవిర్భావం వరకు. అందరూ చూడండి.
అక్కడ ఎక్కే ఆ జంతువులు అలా ఎక్కినాయి, అదండి డోర్. ఓ దేవుడు మూసేసిన డోర్ అదే. ఎస్.